హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే మీరు ఈ వ్లాగ్ నాకు తెలిసి జనవరి 2 చూస్తుంటారు కాబట్టి. సో అందుకోసం అని చెప్పేసి మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. 2026లో ఫస్ట్ వ్లాగ్ అంటే పబ్లిష్ చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ కాబట్టి. సో మార్నింగ్ లేచానండి. ఇది యాక్చువల్లీ 24th వ్లాగ్. అంటే ప్రీ క్రిస్మస్ అన్నమాట. ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అలాగే క్రిస్మస్ కోసం షాపింగ్ చేస్తున్నాము. ఇంత లేట్‌గా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడేమో నేను పోహా చేస్తున్నాను. అది కూడా ఆలు వేసి చేస్తున్నానన్నమాట. పల్లీలు ముందుగానే వేయాలి. బట్ ఆయిల్ కొంచెం ఎక్కువ కాగిపోయింది. అప్పుడు వేస్తే మాడిపోతాయని చెప్పి ఉల్లిపాయలు వేసిన తర్వాత వేశాను. అలా వేస్తే అసల ఫ్రై అవ్వవండి. అవి అట్లా తగులుతా ఉంటాయన్నమాట. అంటే పచ్చిగా ఉన్నాయన్న ఫీలింగ్‌లోనే ఉంటాయి. ఆయిల్‌లో వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. ఒక్కోసారి అట్లా అవుతా ఉంటది. ఏం కాదు. కొంచెం బాగా రోస్ట్ చేసేసుకొని కొంచెం అట్లా పక్కన పెట్టుకున్నానన్నమాట. తర్వాత ఆలు గూడా వేసేసి, ఉల్లిపాయలు కూడా వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం పసుపు, ఉప్పు, కరివేపాకు అన్నీ వేసేసి మగ్గిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏమైపోయారు హరి ఎంతసేపయినా రావట్లేదని చెప్పి చూస్తే, ఇందాకేమో కారు కడుగుతున్నారని చెప్పింది లవ్లీ. ఇంకా రావట్లేదేందబ్బా అని చూస్తే బయటంతా కూడా కడిగేస్తున్నారు. నందికు లుంగీ కట్టుకున్నా అంటున్నారనమాట. ఏముందో ఏమవుతుందో అయితేలే అని చెప్పి అంటున్నా. సర్లే అని చెప్పేసి వచ్చేసాను లోపలికి. ఇంకా అటుకుల్ని నానబెట్టాను కదా! వాటిని చక్కగా పిండేసి వాటర్ లేకుండా వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆహ్, ధనియాల పొడి, కొంచెం కారం, కొత్తిమీర వేసేసి కొంచెం నిమ్మకాయ పిండేసి కలిపేసుకుంటున్నాననమాట. యమ్మీగా భలే కుదిరింది. అందరం తినేసాం. చక్కగా స్నానాలు చేసుకున్నాం. నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది నేను నా పెళ్లి రోజుకి అంటే వెడ్డింగ్ యానివర్సరీ రోజు తీసుకున్న డ్రెస్ అన్నమాట. ఈరోజు ఏసుకుంటున్నా మళ్ళీ. బుట్టలు దాన్ని పెట్టినా దాన్ని దీన్ని పెట్టేసి హోల్ వేసి పెట్టేసాను. మళ్ళీ జుట్టేసుకోవా? అందుకని వచ్చింది. ఇయర్ రింగ్స్ వద్దా నీకు? ఏం వేసుకోనా? వేయలే ఇంకా. ఏం వేసుకోమా? చిన్న బుట్టలు వేసుకుంటా. వదిలే అయ్యే బాగుంది. ఏమైంది? హాల్కెళ్తే డాడీ బయట పర్ఫ్యూమ్ కనపడుతుంది. ఆపేనా? మా బుజ్జి బంగారాలు పదండి. వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకున్నానా? లవ్లీకి జుట్టేసేసి రెడీ అయిపోదాం. హలో, ఫైనల్లీ స్టార్ట్ అయ్యాం. టైం ఎంత అవుతుంది తెలుసా? కరెక్ట్గా 12. చూద్దాం ఎన్నింటికి వెళ్తామని. మా బుజ్జి బంగారాలు. హలో నానా కావాలి. హలో చిందల్లి. హలో హరి గారు. ఓన్లీ లవ్లీ. లవ్లీ కాదు, ఓన్లీ లక్కీ. లక్కీకి షాపింగ్ చేసుకోవడానికి చిన్నప్పుడు అంటే మా ఇష్ట ప్రకారంగా నడిచేదండి. ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయింది కదా లేక్ షోర్ మాల్. సో దాంట్లోనే షాపింగ్ చేస్తాడంట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా షాపింగ్ చేయడానికి క్రిస్మస్ కోసం అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు మేము ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం అన్నమాట. సో అందుకే ఈరోజు డే అంతా కూడా షూట్ చేస్తున్నాను. నిన్న వ్లాగ్ చూసే ఉంటారు మేబీ. సో రండి మీరు కూడా. అవును, చూసారా మీరు లేక్ షోర్ మాల్? నాకు తెలిసి కుకట్పల్లి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ వెళ్ళిపోయి ఉంటారు. సో మేమైతే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. రండి మీరు మాతో పాటు. అవునా లాలి? మేము ఫుల్ తిరిగేసి ఎక్స్ప్లోర్ చేస్తాం అంతా. అండ్ షాపింగ్ ఎక్కడ చేస్తాం ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. లక్కీకి తీసుకోవాలి షాపింగ్. హరికి కూడా
చేయాలన్నమాట. లవ్లీకి కూడా తీసుకోవాలండి. ఇంకెవరికి తీసుకోవట్లేదు, నాకే తీసుకోవట్లేదు. ఏమో నేను కూడా నచ్చితే నాకు ఒక ఏమంటారు ఏంటారు లవ్లీ, టీషర్ట్స్ తీసుకుంటా, లేదంటే జీన్స్ మీద ఒక టాప్ తీసుకుంటా. దీక్షు హాయ్, సి హాయ్, నమస్తే అంట. రండి వెళ్ళిపా, పడుకో తల్లి. ఎప్పుడు క్రిస్మస్ వచ్చిన పాపం లవ్లీకి కోల్డ్ ఫీవర్ వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ అంతే, ఈ ఇయర్ అంతే. టిష్యూస్ ఉన్నాయిగా, అస్సలు వద్దు. లాస్ట్ ఇయర్ అట్లా చేసుకోలే, ఆ లాస్ట్ ఇయర్ అంతే 2022లో చేసుకున్నాం. అది కూడా లాస్ట్ మినిట్ వెళ్ళాం అనుకుంటా. ఎవ్రీ ఇయర్ ఎలా జరుగుతుంది, ఏందో అట్లా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఏం జరిగినా సరే వెళ్ళిపోవాల్సింది. మొండికి కూర్చున్నాం పంతంకి. వచ్చామండి. టైం ఎంత అవుతుంది తెలుసా? కరెక్ట్గా 2 అవర్స్ పట్టింది. అంత ట్రాఫిక్ అండి బాబు. అస్సలు అందులో ఈ రూట్ వచ్చారు, సికింద్రాబాద్ రూట్. ఆ రూట్ అంటేనే చికాకు అసలు. ఫైనల్లీ వచ్చాం. జరా లోలే లక్కీని కూడా నిద్ర లేవు. హలో లేకు. మొత్తానికి వచ్చాం లేక్ షోర్ మాల్కి. కార్ పార్క్ చేసి ఇప్పుడు పోదాం. మన కార్ చూడండి, దాంట్లో ఎంత బాగా కనిపిస్తుందో లైట్లో. వెళ్తావా? సరే ఆపంటా. వెనకాల ఏం కాలు రా, ఫాస్ట్గా దిగెళ్ళు. ఎన్నో పార్కింగ్లో ఇది చూసుకున్నాను. B2 ఇది B1. చాలా టూ మచ్ టైం తీసుకున్నామండి రావడానికి. అంత ట్రాఫిక్ ఉంది. అందులోనూ హరి సికింద్రాబాద్ రూట్ వచ్చారు. అస్సలు ఆ రూట్ అస్సలు ఆ టైంలో అసలు ప్రిఫర్ చేయొద్దు, అంత ట్రాఫిక్ ఉంటుంది. మేము ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం కదా, ఒక్కసారికి అటు కుకట్పల్లి, జేఎన్‌టీయూ, సికింద్రాబాదు అటు సైడ్ ఏరియాకి వచ్చామంటే చాలా హెడేక్ వచ్చేస్తుంది అంత ట్రాఫిక్కి. ఏమైతే అయిందిలేండి, మొత్తానికి వచ్చేసాము. ఈ కొత్త షాపింగ్ మాల్ చూద్దామని చెప్పేసి ఇక్కడే చూసేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి తినేసి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఈ మాల్లో తప్ప ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. ఈ ముందే తెలుసుంటే కనుక చక్కగా మెట్రోకి వచ్చేస్తే మెట్రో నుంచి డైరెక్ట్ మనం మాల్లోకి వెళ్ళిపోవచ్చు. హెడ్ఏక్ లేని పని అది. ఈ కార్లో వచ్చి పార్కింగ్ చేసుకొని ట్రాఫిక్లో ఇదంతా కంటే కూడా చక్కగా మెట్రో ఎల్బీ నగర్ ఎక్కేసి అక్కడ దిగేసి లేక్ షోర్ మాల్ దగ్గర అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్నమాట లోపలికి. ఇక్కడ లక్కీ లేడు, అక్కడ ముందే దిగేశాడు కదా కారు, అందుకోసమని చెప్పి లక్కీకి కాల్ చేస్తున్నాను. మొత్తానికి వచ్చాడు. మొత్తం మేము వచ్చే లోపల మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ స్నాప్స్ వేసేస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు పిల్లలు ఏమైనా ఫుల్ అప్డేటెడ్గా ఉంటారు స్నాప్లో. తర్వాత ఇంకా ఫస్ట్ తిందాం, తర్వాత ఇంకేమన్నా చేద్దామని చెప్పి అనుకున్నాం. లవ్లీ ముందే బాగా అంటే కోల్డ్ వచ్చేసి హెడేక్ ఉంది కదా, ఇంకా బాగా అలసిపోతుంది అందుకని చెప్పి. అందులో టైం కూడా అయిందిలేండి మేము వచ్చేసరికి. తినేస్తే ప్రశాంతంగా
మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి మాకు కూడా శక్తి ఉంటది. పైనుందన్నమాట మాలు. ఇంకొంచెం రెడీ అవ్వాల్సిన షాపులు ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. కొత్తగా ఉంది గాబట్టి చాలా వరకు క్లోజే ఉన్నాయి. కొన్ని కొన్ని ఓపెన్ అయ్యున్నాయి. కొన్ని కొన్ని క్లోజ్ ఉన్నాయన్నమాట. పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. అదే చూస్తా కూర్చున్నా ఇక్కడ. మేము ఇది తినేయగానే కిందకెళ్ళి ఫోటోస్ దిగాలన్నమాట. నేను లాస్ట్‌లో ఫోటోస్ కూడా యాడ్ చేశాను చూడండి. వ్లాగ్‌ని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు అలాగే ఉండాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేంత ప్రేమ మీకుంది చూసారు. దానికి మీ అమూల్య ఎప్పుడు ఫిదా. సో ఇక్కడ చూడండి మొహం ఇట్లా వేలాడేసుకొని కూర్చుంది. ఏదో ఒకటి తీసుకురండి, ఏదో ఒకటి తీసుకురండి అని చెప్పింది. మొత్తానికి బర్గర్ తీసుకురండి అని చెప్పింది మళ్ళీ. చాలా టైం వెయిట్ చేశాక తీసుకొని వస్తున్నారన్నమాట అబ్బా కొడుకిద్దరు. లక్కీ ఏమో మళ్ళీ పిజ్జా ఆర్డర్ చేసుకున్నట్టున్నాడు. వాడికి బర్గర్ వద్దంట అందుకని చెప్పేసి. చిన్నప్పుడు ఏవైతే ఇష్టంగా తినేవాడో అవి పెద్దదిగాక అస్సలు తినట్లేదు. అందులో ఇప్పుడు ఈ మధ్య అసలు జంక్ ఫుడ్ అట్లా ఎక్కువ తినట్లేదు కూడా. ఎప్పుడో ఇలాగా రేర్‌గా తింటామన్నమాట. లక్కీ మరీను. సో, స్వీట్స్ అస్సలు తినడు. చాలా కట్ ఆఫ్ చేశాడు. షుగర్ అసలు కట్ ఆఫ్ చేశాడు. అట్లా కొన్ని చేయడం వల్ల చబ్బీ బాయ్ కాస్త స్మార్ట్ బాయ్ అయ్యాడు అంతే. అంతకుమించి ఇంకేం లేదు. చాలామంది అడిగారు పిక్స్ అవి చూస్తూ. లక్కీ చాలా స్మార్ట్‌గా తయారయ్యాడు. టాల్ అయ్యాడు. స్లిమ్ అయ్యాడు. డైటింగ్ ఏం చేస్తున్నాడని. చిన్న పిల్లాడండి వాడు. వాడెందుకు చేస్తాడు డైటింగ్. అస్సలు చేయనివ్వను గూడా. వాళ్ళ ఏజ్‌కి మంచిగా పుష్టిగా తినాలి. అప్పుడే వాళ్ళు బలంగా, స్ట్రాంగ్‌గా, మంచిగా ఎదుగుతారన్నమాట. ఈ వయసులో ఇప్పుడు కూడా తినకుండా ఇప్పటి నుంచే డైటింగ్‌లు ఎందుకండి బాబు. అట్లా ఏం లేదు. కాకపోతే కొంచెం టైంకి తింటాడు. మా నిద్రపోడు ఈ మధ్య దానివల్లనే కొంచెం అన్న అట్లా ఉన్నాడు గానీ. సో, ఫుడ్ టైంకి తింటాడు. మంచి ఫుడ్ తింటాడు. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాడు. సో, అలా. నెక్స్ట్ ఇంకిక్కడ పిజ్జా వచ్చేసింది. సో, వాడే ఎళ్లి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడన్నమాట. పెద్దోడయిపోయాడు గదా! సో, మోస్ట్‌లీ కొన్ని చేసుకుంటాడు అట్లా. చేస్తాడు గూడా. వాడికి కూడా రావాలి కదా! నేర్చుకోవాలి గదా! అని చెప్పేసి. ఇంకా అవి ఓపెన్ చేసుకొని ముందు చూడండి కావాలంటే తినడు. స్నాప్ తీసుకొని తర్వాత తింటాడనమాట. లవ్లీ ఉండి ఒక స్లైస్ ఇయ్యి అని అడుగుతుంటే చూడండి పాకెట్‌లో నుంచి ఫోన్ తీస్తున్నాడు. నేను అంటున్నా స్నాప్ పిచ్చోడని. నెక్స్ట్ అయిపోయింది. ఇంకిక్కడ పిక్స్ దిగేసి ఇక్కడ పిక్స్ దిగడానికి మాత్రం చాలా అంటే నార్మల్ డేస్‌లో వెళ్ళాం కాబట్టి అంత రష్ గూడా ఏం లేదు. నార్మల్‌గానే ఉంది. మేము వెళ్ళింది వెన్స్‌డే అందుకని చెప్పేసి. నేను నెక్స్ట్ డేనే ఈ వ్లాగ్ పెట్టేద్దాం అనుకున్నాను క్రిస్మస్ రోజే. కానీ నాకు క్రిస్మస్ రోజు కొంచెం బిజీగుండే. తర్వాత నుంచి ఫుల్ కోల్డ్ అయిపోయింది. హెల్త్ ఖరాబ్ అయిపోయి మళ్ళీ నిన్న 31 వరకు నేను రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ లేచానన్నమాట లక్కీగా. ఈ ఇయర్ అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలనుకోని. ఇంక మొత్తానికి షాపింగ్ చేయడానికొచ్చామండి. షాపింగ్ చేసుకుంటున్నాము. లక్కీ ఏమో స్టైల్ యూనియన్‌లో తీసుకుంటావా అంటే, "ఇంత దూరం వచ్చిందెందుకు మమ్మీ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేస్తా" అని చెప్పేసి అన్నాడు. సరే నీకెక్కడిష్టమో అక్కడ చెయ్యి అని చెప్పా. తర్వాత లైఫ్ స్టైల్‌కెళ్ళాము. హరి ఉండు. వేరేటో ట్రై చేయి. ఇవి మెన్స్ వేర్ ఏమోరా. ఇగో ఇది ప్రేరణ డాడీ వాటర్ చూసారు కదా! లైఫ్ స్టైల్‌లో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఉన్నారన్నమాట. ఎళ్లి చూడగానే ఈ అబ్బాయి పుట్టు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనుకున్నా. తర్వాత చూస్తే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అని అనిపించింది. తర్వాత ప్రేరణ ఏమో ట్రయల్ రూమ్‌లో బట్టలవన్నీ కూడా ట్రయల్ చేస్తుండే. సరే అని చెప్పేసి నేను కూడా కొన్ని టీ షర్ట్స్ తీసుకొని ఎళ్ళిపోయి ట్రయల్ చేసి వచ్చిన తర్వాత ఓహో! ప్రేరణ అనుకున్నాం. కానీ అందరూ ఎవరి పనిలో వాళ్ళున్నారు. నన్నే నిజంగా చెప్పాలంటే ఇద్దరు సబ్స్క్రైబర్‌లొచ్చి కలిసారన్నమాట. ఒకరేమో ఆస్ట్రేలియాలో ఉంటారంట. ఇంకొకరేమో ఎక్కడో ఉంటారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, అప్పుడు భలే చూసేవాళ్ళమండి అమూల్య గారు, లక్కీ, లవ్లీ ఇద్దరు చాలా పొడవైపోయారు అని చెప్పి అన్నారు వాళ్ళు గూడా. ఇక్కడ లక్కీ ఏమో బొంగుమూత పెట్టాడు. ఎందుకనుకుంటున్నాడు? ఎళ్లి ఫోటోస్ దిగమని చెప్తున్నారు ప్రేరణ వాళ్ళతోటి. తనేమో కొంచెం బిజీగా ఉండే గదా! సో, డ్రెస్సులవి
ట్రైల్ చేస్తూ ఆ టైంలో ఎందుకని చెప్పి నార్మల్‌గా వచ్చేసాం పైకెళ్ళి షాపింగ్ చేసుకొని. మళ్ళీ కిందకొచ్చేసరికి కింద బిల్డింగ్ దగ్గర ఉన్నారన్నమాట. "ఇప్పుడన్నా ఎళ్లి అట్‌లీస్ట్ ఫోటో దిగు మమ్మీ" అంటున్నాడు. "నేను దింపుతా పా నాన్న" అంటే వద్దంట మళ్ళీ అట్లా. నన్నే దిగమని చెప్పి అట్లా అంటుండే. సర్లే అని చెప్పేసి దిగలేదని మూతి ఇట్లా పెట్టాడు. ఏమో కొంచెం మొహమాటం అనిపిస్తది నాకు అట్లా. నెక్స్ట్ మొత్తానికొచ్చేసామండి షాపింగ్ చేసుకొని. అండ్ లవ్లీకి కూడా కొంచెం అన్‌ఈజీగా ఉంది. హెడేక్ వచ్చేసింది. పాపం ఫీవర్‌గా అనిపిస్తుంది అనేసరికి సరిగ్గా ఏం షాపింగ్ చేయకుండా వచ్చేసాము. ఇంక ఇక్కడికొచ్చి ఒకేసారి డిన్నర్ చేసుకొని ఎళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటదనుకున్నాం. ఇక్కడికి రాగానే కొంచెం బావుంది మమ్మీ ఇప్పుడు. అక్కడ ఉన్నంత సేపు హెడేక్‌గా అట్లా అనింది అని అన్నది. ఇక్కడికి అలా దక్షిణాపురంకొచ్చి ఫుల్ మీల్స్ తీసుకుంటా అని చెప్పింది. సరే తిను అని చెప్పి తినమన్నాము. షేర్ చేసుకోవడానికి ఉండదు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఫుల్ మీల్స్ తింటూ లవ్లీకి తినిపించుండొచ్చు. బట్ లవ్లీని తినమన్నాం గదా! అట్లా తీసుకొని తిన్నా బావుండదని జెప్పేసి కామ్‌గా అయిపోయాము. మేమేమో నేను, హరి అండ్ లక్కీ మేము గోంగూర బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. ఇక్కడ చూడండి మంచిగా తినేసేయాలి నువ్వు అంటే, "ట్రై చేస్తా మమ్మీ" అంటుంది. సర్లే నీకెంత ఇష్టమో అంత తినవే అమ్మ, మళ్ళీ ఊరికే సరదాగన్నా అని చెప్పి అంటున్నా. అంతే కదా! ఒక్కొక్కసారి అట్లానే అవుతుంటాయి. ఇంకిక్కడ మనకు తెలిసిందే గదా! అన్ని కర్రీస్ పెడతారు. సో, అన్ని కూరలుంటాయి. ఇక్కడ ఉప్పు మిరపకాయ కూడా ఉంది. ఎక్కడైనా పెడతారులెండి. అది నేను చూపిస్తున్నా అన్నమాట. ఇంక తినేసామండి మొత్తానికి మేము గూడా. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. కొంచెం లేట్ అయినా పర్లేదిప్పుడు. ఎందుకంటే డిన్నర్ చేశాం కాబట్టి, ఇంక ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకోవడమే అంతకు మించి ఇంకేం ఉండదు కదా! సో, అందుకని చెప్పేసి, ఇంకా కార్ స్టార్ట్ చేసుకొని ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంక చెప్తున్నా లవలిని ఇంకా హ్యాపీగా మంచిగా పడుకోండి ఇద్దరు ఇంటికెళ్ళాక లేపుతానని చెప్పాను. ఇక్కడికొస్తే మనం ఒక ఫారెన్‌లో ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తదన్నమాట హైదరాబాదు. ఇంత బావుంటది ఈ ప్లేస్ వరకు. చాలా బావుంటది. ఇప్పుడే ఇంటికొచ్చామండి. ఎక్కడోళ్ళక్కడ వాలిపోయారు. మనం మాత్రం ఇంటికి రాగానే వాలిపోతే ఎలాగో చెప్పండి? వ్లాగ్ స్టార్ట్ చేసాం. దాన్ని ఎండ్ చేయాలి కదా! సో, షాపింగ్ చూడండి ఇక్కడ ఏమేం చేసామో. క్రిస్మస్ షాపింగ్ అంతా కూడా చూపిచ్చేస్తాను. సో, ఫస్ట్ అయితే R&Bలో షాపింగ్ చేసినందుకు 3000 వర్త్ షాపింగ్ చేస్తే అబోవ్ కదా హరి? 3299 2999 షాపింగ్ చేస్తే మనకు ఇలా బ్యాగ్ ఇస్తున్నారన్నమాట. సో ఫస్ట్ ఆ బ్యాగ్ చూపిస్తా. దాన్ని షాపింగ్ చేసిన బ్యాగ్. ఇవి షాపింగ్ చేసినందుకు గాను ఈ బ్యాగ్ వచ్చింది. 4 కలర్స్ ఏమో ఉన్నాయి. ఎల్లో ఒకటి, బ్లాక్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, బ్రౌన్ ఒకటి ఉంది. సో నేను ఈ కలర్ తీసుకున్నాను అన్నమాట. ఇదే బాగుంది కదా. సో ఈ బ్యాగ్ వచ్చింది. ఇది మనకు చూడండి ప్రైస్ ఎంత ఉంది, 4000 ఉంది. బాగుంది క్వాలిటీ. సో ఈ బ్యాగ్ వచ్చిందన్నమాట. ఇవి షాపింగ్. లక్కీ అండి షాపింగ్ చేసుకుంది, వాడు ఇష్ట ప్రకారంగా తీసుకున్నాడు. సో ఇది బ్యాగ్. లేక్షోర్ మాల్ ఇప్పుడు ఇంకా అంటే అంత నార్మల్గానే ఉంది. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, కొత్త మాల్ కదా. ఇంకా ఒక 6 months అయితే మొత్తం అంతా ఆక్యుపై అయ్యి అన్నీ రెడీ అయితే బాగుంటుందేమో చూడటానికి. ఇప్పుడంతా అంతేం అలా వావ్ అని ఎలాగేం లేదు, నార్మల్ అనిపిస్తుంది నాకు. ఏఎంబి, ఇనార్బిట్ మాలు, లూలు మాలు, సో అలాగే ఫారం మాలు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అంతే అలాగే అనిపిస్తుంది. సో లక్కీ వచ్చేసి ప్యాంట్ తీసుకున్నాడు అన్నమాట. సో ఈ ప్యాంట్ వచ్చేసి మనకు 1300 ఏమో అయింది. ఇప్పుడు ఫ్యాషన్ కదండి, ఎట్లా అది క్రీమ్ కలర్లో తీసుకున్నాడు అన్నమాట. ప్యాంట్ ఒకటి కరెక్ట్ సైజ్ తెచ్చుకున్నావా నాన్న? అలాగే టీషర్ట్స్ తీసుకున్నాడు అన్నమాట. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి మనకు 799 699. ఒక నిమిషం చూసి చెప్తా. 699 అండి. ఈ పిల్లలకి నాకు ఈ పేర్లు పలకడం కూడా రాదు. ఈ పిచ్చి ఈ కార్టూన్ బొమ్మలు. ఏంటి లక్కీ ఇది? లక్కీ
లూజ్ ఫిట్ ఇప్పుడు ట్రెండింగ్ ఫ్యాషన్ అంట కదా, సో అందుకోసం అని చెప్పేసి దాంట్లోనే తీసుకున్నాడు. బ్లాక్ ఒకటి, అలాగే కాఫీ బ్రౌన్ ఒకటి. నెక్స్ట్ బ్లూ కంపల్సరీ తీసుకుంటానండి లక్కీకి, ఎప్పుడు ఎందుకో ఏమో తెలియదు నాకు. న్యూయార్క్ పోలో క్లబ్ అన్నమాట ఇది. పైకి తెచ్చేస్తున్నానా, నావీ బ్లూ బాగుంది కదా. ఈ 3 టీషర్ట్స్ తీసుకున్నాడు సింపుల్గా. ఈ ప్యాంటు మీదకి క్రీమ్ కలర్ ప్యాంట్ మీదకి అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఆల్రెడీ బ్లాక్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాడు అన్నమాట, సో అటు ఇటు ఆల్టర్నేట్ వేసుకుంటాడు కదా, అందుకోసం అని చెప్పేసి ఇవి లక్కీకి. నెక్స్ట్ వచ్చేసి లక్కీనే లైఫ్ స్టైల్లో షూస్ తీసుకున్నాడు. ఇవి 2000 ఏమో ఎంతో అయినాయి, బట్ ఆఫర్ ఉన్నాయన్నమాట. ఫ్లాట్ 50% ఆఫ్ ఉంది. సో 999కో 1050కో ఎంతో వచ్చాయన్నమాట ఇవి. ఇవి తీసుకున్నాడు షూ. వాటి సైజ్ వచ్చేసి 9, పెద్దోడైపోయాడు. సో ఇది దీంట్లో ఉంది బిల్లు. లక్కీ సెలక్షనే అంతేనండి. 999 ఏమో అయింది. ఇవి షూ ఆఫర్లో మనకు ఫ్లాట్ 50% డిస్కౌంట్స్లో ఉన్నాయన్నమాట. కొన్ని అన్నిట్లో ఉన్నాయి, అంటే ఇయర్ ఎండింగ్ సేల్ ఉంటుంది, దానికి తోడు క్రిస్మస్ సేల్ ఉంటుంది కదా. సంక్రాంతికి బట్టలు ఇప్పుడే కొనుక్కోండి, ఎందుకంటే మనకు అప్పటికి సేల్ ఉండదు మళ్ళీ, కాబట్టి ఇప్పుడే పెట్టేస్తారన్నమాట. ఇవి షూ లక్కీవి పెట్టుకున్నానని అన్ని జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి ఈ బుజ్జి బ్యాగ్ స్టైల్ యూనియన్లో హరి తీసుకున్నారు. లవ్లీకి కొంచెం హెల్త్ బాగాలేదండి, వెళ్ళేటప్పుడే చెప్పాను కదా, వచ్చేటప్పటికి కొంచెం ఫీవరిష్గా ఉండింది, చాలా తొందర పెడతా ఉన్నింది. అసలు సరిగా ఏమి తిరిగి అంత ప్రాపర్గా షాపింగ్ ఏం చేసుకోలేదు, అలా అలా తీసుకొని వచ్చేసినాం అన్నమాట ఫాస్ట్గా. సో ఇంక వద్దులే మళ్ళీ తీసుకోవచ్చు అనుకున్నాము, ఏదో ఒకటి వేసుకుంటారులే హరి అని, బట్ అట్లా ఒప్పుకోదు కదా. ఉండి పర్లేదులే డాడీ వెళ్ళి తీసుకోపో అని చెప్పింది అన్నమాట. ఈ టీషర్ట్ ఒకటి తీసుకున్నారు హరి, షర్ట్ మోడల్ టైప్ ఉండే టీషర్ట్ అన్నమాట ఇది. దీని కాస్ట్ వచ్చేసి మనకు ఇవి స్టైల్ యూనియన్లో తీసుకున్నారు, 799 ఉంది. అలాగే 249 ఒక టీషర్ట్ ఏమో తీసుకున్నారు. ఇది ఎంతో అయితే దీంట్లో కూడా ఏదో ఆఫర్ అని చెప్పారు, 200 రూపీస్ ఏమో ఆఫర్ అని చెప్పారన్నమాట. ఇది ఒకటి పింక్ కలర్ ఒకటి టీషర్ట్ తీసుకో అంటే తీసుకున్నారన్నమాట. నార్మల్గా 249 ఏమో ఇది, అంతే. ఈ 2 ఏమి షాపింగ్ చేసుకోలే, జస్ట్ అట్లా వచ్చేసినాడు అన్నమాట. అలాగే ఈ షర్ట్ ముందుగానే ఉండింది, సో కొత్త షర్ట్. సో ఇది ఫైనల్లీ హరికి పనికొస్తుంది అన్నమాట. నా శారీ తోటి మ్యాచింగ్ అవుతారు. కొత్త షర్ట్, సో నా శారీతో ఎందుకు మ్యాచింగ్ అవుతారన్నానో చూపిస్తాను నేను ఇంతకీ ఏ శారీ కట్టుకుంటున్నా అని. నెక్స్ట్ వచ్చేసి ఇవి మేము స్టైల్ యూనియన్లో ముందుగానే ఎప్పుడో షాపింగ్ చేసి ఉండే జీన్స్ సేమ్ తీసుకున్నాం నేను లవ్లీ. ఇది లవ్లీది, నాది కూడా ఉందనుకుంటా దీంట్లో. సేమ్ జీన్స్లు తీసుకున్నాం, సైజెస్ వేరన్నమాట అంతే. ఇవి కాస్ట్ వచ్చేసి ఒక్క నిమిషం చెప్తా. $999. రెండు సేమే, కలర్స్ కూడా సేమే. నాకొకటి లవ్లీకి ఒకటి. లవ్లీ ఏమో దీని మీదకి అని చెప్పేసి ఒక వైట్ టీషర్ట్ ఒకటి తీసుకుంది, అలాగే దీని మీదకి కూడా మ్యాచింగ్ అయిపోతుంది అన్నమాట. దీని మీదకి తెచ్చుకోవాలండి 31st నైట్ కైనా లేకపోతే January 1st కైనా తెచ్చుకోవాలన్నమాట. ఈరోజు చెప్పాను కదా షాపింగ్ అసలు ఏం చేయలే, లవ్లీకి అయితే అసలు ఏం తీసుకోలే, నాకు కూడా ఏం తీసుకోలే. లక్కీకి హరికి ఇద్దరికే ఫాస్ట్గా తీసుకున్నాం. ఈ వైట్ కలర్ టీషర్ట్ మీదకి ఇదన్నమాట. ఇది లవ్లీ January 1st రోజు వేసుకుంటుంది. క్రిస్మస్ కోసం వేరే డ్రెస్ ఒకటి ఆర్డర్ చేసి ఉండే మింత్రాలో, అది వచ్చిందన్నమాట.
ఇదొకటి. ఈ డ్రెస్ వచ్చేసి మనకు 999 అయింది. చాలా బాగుంది. డెనిమ్ టైప్ కదా, జీన్స్ టైప్. వేసుకుంటే తెలుస్తుంది అన్నమాట దీని లుక్. ఆ రోజు షాపింగ్ చేసిన రోజు ఇవి ఎప్పుడో తీసుకున్నామండి, మూవీకి వెళ్ళి తీసుకున్నాం అన్నమాట. అవి ఈ రోజు పనికొచ్చినాయి నిజంగా చెప్పాలంటే. అంటే ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, షాపింగ్ చేసేదానికి లేకుండా ముందెప్పుడో తీసి పెట్టుకున్నాం అన్నమాట అవి. ఇదేమో మింత్రాలో తీసుకున్నాను డ్రెస్సు. ఎలా వస్తుందో ఏమో అనుకున్నా, చాలా బాగా వచ్చింది. కాస్ట్ కూడా అఫోర్డబుల్. దీంట్లో 5000 ఉంది, కానీ నాకు తెలిసి ఒక నిమిషం ఫోన్ చూసి చెప్తా. హరి హరి లక్కీ హరి బయట ఎందుకు చూడమని చెప్పి డాడీని ఒకసారి. ఇది ఫోన్ ఇటీనా? నిద్రపోయినావా? ఫుడ్ తెచ్చుకోపో. ఫోన్ ఇటీనా? $849 ఎంతో ఉందండి ప్రైస్. చాలా బాగా వచ్చింది తెలుసా క్వాలిటీ. డ్రెస్ అయితే రస్ట్ ఆరెంజ్ షరారా టైప్ అన్నమాట. వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ ఎలా వచ్చాయి, 3/4 హ్యాండ్స్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు రా సిల్క్లో వచ్చింది. నెక్ వీ నెక్ వచ్చి ఇట్లా వచ్చింది. ఇది లవ్లీ డ్రెస్. ప్యాంట్ కొత్త సెట్ టైప్ అన్నమాట. ఇదేమో స్కాలప్ బార్డర్ వచ్చి దుప్పట చాలా పెద్దగా వచ్చింది. ఇది లవ్లీ డ్రెస్. సరేమా నా చీరలు వచ్చేసి. సో ఈ శారీ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా. ఎంత బాగా వచ్చిందో, క్వాలిటీ సూపర్ వచ్చింది. ఈ కలర్ లేదని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నాను అన్నమాట. దీంట్లో మనకు 3 కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్, లైట్ పింక్, ఈ డార్క్ మెరూన్, కాఫీ మెరూన్ కాదు బ్రౌన్, కాఫీ బ్రౌన్. సో ఇది ఈ శారీ అయితే విస్కోస్ జార్జెట్ అన్నమాట. ఇది స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఎప్పటికో అప్పుడు కట్టుకుంటా, 31st లేకపోతే ఎప్పటికైనా. 31st కాదు, 31st నైట్కే లేదంటే జాన్వరికి కట్టుకుంటా. సో ఇవి నా శారీస్. ఎంత ఇష్టంగా తీసుకున్నానో నేను దీన్ని. చాలా చాలా నచ్చింది. కట్టుకుంటే మీకు తెలుస్తుంది మొత్తం అంతా. ఇది ఈ శారీ వచ్చేసి నాకు 1500, బట్ వాళ్ళు 1750 వేశారు. మళ్ళీ వచ్చినప్పటికీ 250 రూపీస్ తగ్గిస్తామని చెప్పారన్నమాట. కొంచెం చూసుకొని మీరు కూడా తీసుకోండి ఆర్ఏ కలెక్షన్లో తీసుకునేటప్పుడు. దాని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హై నెక్ స్టిచ్ చేయించుకున్నాను సింపుల్గా. యాక్చువల్లీ బార్డర్ ఉంటే కనుక వెనక సైడ్ పెట్టించుకుందాం అనుకున్నా, కానీ లేదు. అందుకోసం అని చెప్పేసి ఇలా సింపుల్గా వేయించుకున్నా, హై నెక్ పెట్టి కుట్టించుకున్నాను అన్నమాట. ఇప్పుడు టైం లేదని చెప్పేసి వదిలేసిన, లేకపోతే ఇలాగా మొన్న సమంత గారు వేసుకున్నారు కదా, అట్లా వర్క్ చేయించుకునేది ఉండే. బట్ టైం లేదు, అందుకోసం అని చెప్పేసి నార్మల్గా స్టిచ్ చేయించేసుకున్నాను. ఓకే, సింపుల్గా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్, ఇది కూడా విస్కోస్ జార్జెట్ శారీ అన్నమాట. ఇది మా పిన్ని నాకు స్లాబ్ వేయడానికి వెళ్ళాను కదా ఊరికి, అప్పుడు పెట్టారన్నమాట. సో మా చెన్నై పెట్టిన చీర ఇది. దీన్ని కుట్టించుకున్నా, విస్కోస్ జార్జెట్. దీని బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ వచ్చింది. సో ఇలాగా వాటర్ డ్రాప్, బోట్ నెక్ పెట్టించేసుకొని వాటర్ డ్రాప్ పెట్టుకున్నా సింపుల్గా. నాకు తెలిసి హరి ఫస్ట్ ఎత్తుకున్న టీషర్ట్ దీని మీద మ్యాచింగ్ అవుతుండేమో, కానీ ఓకేలేండి. ఇప్పుడు ఈ 2 మ్యాచింగ్ అవుతాయి కదా, అంతండి కదా, మ్యాచింగ్ అవుతున్నాయి. ఈ 2 కూడా మ్యాచింగ్ అవుతాయి అనుకున్నా, బట్ ఓకే. ఎగ్జాక్ట్లీ ఈ గ్రీన్ తీసుకున్నారు ఫస్ట్, అది ఎందుకో నాకు అంత బాగా అనిపించలే, అందుకోసం అని చెప్పేసి ఇది ఓకేలేండి. ఇది నాకు లవ్లీ కూడా మ్యాచింగ్ అవుతుంది కదా. లక్కీ ఒక్కడే మ్యాచింగ్ అవడు.
వాడు ఎట్టంటే ఇష్టమో వాడికి అట్లా వేసుకొని ఇవ్వండి అని చెప్పి వదిలేసాం. సో ఇవి బట్టలు ఎక్కడోళ్ళు అక్కడ బాగా అలసిపోయారు. నేను కూడా ఇవన్నీ మడత పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని నేను ఏం పడుకోవట్లేదు. ఎందుకంటే మొత్తం అంతా కడిగేసుకుంటే రేపు మార్నింగ్ చర్చ్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. లేదనుకోండి రేపు మార్నింగ్ హడావిడి ఉంటుంది. కాబట్టి ఈ కుషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేస్తా. సో అంతా తీసేసి నీట్గా ఈరోజు కూడా ఇల్లు చిమ్మేసి మాపు కట్టుకున్నా, కానీ రేపు పండగ కాబట్టి సో అట్లా. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మంచిగా ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నా. నేను వీడియో పెట్టేసరికి మీరు సెలబ్రేట్ చేసేసుకోండొచ్చు మేబీ, అందుకోసం అని చెప్పేసి ట్రై చేస్తా ఇప్పటికి ఎడిటింగ్ చేసి రేపు పెట్టడానికి వీడియో. మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్. మీరందరూ కూడా నన్ను విష్ చేయండి. ఓకే, మా క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు బాయ్ బాయ్. ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అవును, ఫుల్ వ్లాగ్ అంతా చూసారా స్కిప్ చేయకుండా? వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ అమూల్య. థ్యాంక్ యూ.